ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే అంశాన్ని సాక్షాత్తు సుప్రీంకోర్టు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇందులో 5th పాయింట్ కూడా చూస్తే ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇట్ ఈస్ మేడ్ క్లియర్ దట్ పిటిషనర్ షల్ నాట్ ఎయిదర్ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ మేకింగ్ ఎనీ డిఫామేటరీ స్టేట్మెంట్ nor allow any other person to make such statement in his presence in the TV news అని సుప్రీం కోర్టు న్యాయవాదులు వారు ఇచ్చిన ఆర్డర్ అండి. ఇది క్లియర్ కట్గా సుప్రీం కోర్టు న్యాయవాదులు ఇచ్చిన ఆర్డర్ని ఈ రకంగా ఉన్నదాన్ని మరి నిజంగా ఒకటి చూస్తే సాక్షి పైన ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సాక్షి ఛానల్స్ అన్నిటిపైన ఏ రకంగా దాడులు చేశారో ఇది నేను అడుగుతా ఉన్నా. నేరుగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ ఆర్డర్ కాపీ చూస్తే క్లియర్గా కొమ్మినేని శ్రీనివాస్ గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏ రకంగా లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి సుప్రీంకోర్టు జస్టిస్ ఇచ్చిన ఆర్డర్ మరి తప్పు లేదని మరి అక్కడ నిర్ధారించినప్పుడు మీరు సాక్షాత్తు ప్రేరేపించి ఒక ఆర్గనైజ్డ్గా ప్రేరేపించి మీ తెలుగుదేశం నాయకులతో మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలతో మరి డైరెక్ట్గా సాక్షి ఆఫీసుల పైన దాడికి పురోగల్పించి మీరు చేసిన కార్యక్రమం నేను అడుగుతా ఉన్నా. ఇది శ్రీకాకుళంలో సాక్షి ఆఫీస్ పైన దాడి, మరి అదేవిధంగా ఇది విశాఖపట్నం దగ్గర జరిగిన ఇన్సిడెంట్ సాక్షి ఆఫీస్ పైన, ఇది ఈస్ట్ గోదావరి సాక్షాత్తు ఈయన ఎమ్మెల్యేనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయి అనపర్తి ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయిపోయి సాక్షి పైన ఏ రకంగా అక్కడ ఉన్న నేమ్ ప్లేట్లు పీకేసిన కార్యక్రమం. ఇది కాకుండా విజయవాడలో నేను అడుగుతా ఉన్నా ఏంటండి ఇది అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాము? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నాము? ఇది విజయవాడలో, ఇది మంగళగిరి సాక్షి ఆఫీస్లో ఇది డైరెక్ట్గా పీకేసిన పరిస్థితులు సాక్షి అనే అంశాన్ని. సో ఈ రకంగా ఏలూరులో అయితే డైరెక్ట్గా సాక్షి ఆఫీస్ని తగలబెట్టేసిన కార్యక్రమం, డైరెక్ట్గా లోపలికి వెళ్ళి మంటలు పెట్టేసిన కార్యక్రమం. నేను అడుగుతా ఉన్నా మరి ఇది ప్రజాస్వామ్యం అంటారా అని అడుగుతా ఉన్నా. దీన్ని ఏమని అంటారో అని అడుగుతున్నా. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఆర్గనైజ్డ్గా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎమ్మెల్యేలని పంపించి సాక్షి ఆఫీసుల్ని ధ్వంసం చేసే కార్యక్రమము తగలబెట్టే కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరిగింది. మరి నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖను అడుగుతా ఉన్నా ఈ జరిగిన ఘటనలపైన మీరు ఎక్కడెక్కడ ఎవరెవరిపైన కేసులు నమోదు చేశారని అడుగుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా? సుప్రీంకోర్టే డైరెక్ట్గా ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఇది కాపాడాలి పరిరక్షించాలి అని సుప్రీంకోర్టే వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు నేరుగా ఇలాగా దాడులు చేయించినప్పుడు వీళ్ళపైన మీరు ఎవరెవరిపైన ఏ ఏ కేసులు కట్టారు అని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. దానికి ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు సమాధానం చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి ఆఫీసులను ధ్వంసం చేసిన ఘటనలలో ఖచ్చితంగా కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఇది ఏలూరు అండి, సాక్షాత్తు ఏలూరులో సాక్షి ఆఫీసులో ధ్వంసం చేసిన కార్యక్రమం ఇది. అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా అక్కడే ఉన్నాడు. సరే ఇది పక్కన పెడితే నేను అడుగుతా ఉన్నా ఇదే రేణుకా చౌదరి గారు TV5 లైవ్ షోలో ఆమె మాట్లాడిన అంశం గురించి ఒక్కసారి వినండి. ఆమె ఏ రకంగా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిని ఏ రకంగా దూషించారో ఒక్కసారి సరే దీంతో పాటు ఇంకొక పాయింట్ కూడా ఒకసారి TV5లోనే గతంలో ఏం జరిగింది
వద్దండి అలాంటి మాటలు. రేణుక గారు మీ ఆవేశం నాకు తెలుసు. ఒక్కసారి వినండి. వద్దండి అలాంటి మాటలు. రేణుక గారు మీ ఆవేశం నాకు తెలుసు. ఈవిడ ఎంపీ గారండి రేణుకా చౌదరి గారు డైరెక్ట్గా ఒక టీవీ లైవ్ షోలో సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన పుట్టిన వెంటనేనంట వారి తల్లి గారు పీక నొక్కేసి ఉంటే ఒక పీడ విరగడైపోయింది, ఇదే వర్డింగ్. అసలు మాట్లాడచ్చా? అంటే ప్రజాస్వామ్యంలో ఒక ఎంపీగా పనిచేస్తున్న వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఒక టీవీ లైవ్ షోలో మాట్లాడచ్చు. నేను అడుగుతా ఉన్నా ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి పైన ఈ రకంగా మాటలు మాట్లాడినప్పుడు నేను అడుగుతా ఉన్నా రేణుకా చౌదరి గారి పైన ఏం కేసు కట్టారని అడుగుతా ఉన్నా. ఇది కాకుండా ఇంకొక పాయింట్ అండి, ఇక్కడ చూస్తే ఇదే టీవీ5లో ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాల క్రితము ఏపీ రాజధాని నగరం బెజవాడ వ్యభిచార కూపంలా మారిపోతోంది. ఏపీ రాజధాని నగరం బెజవాడ వ్యభిచార కూపంలా మారిపోతోంది. నగరంలో వ్యభిచార కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నేను అడుగుతా ఉన్నానండి, ఆవిడ అనింది ఏంటి? టీవీ5 ఏపీ రాజధాని బెజవాడ వ్యభిచార కూపంలా మారిపోతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అయినా అక్కడ అమరావతి అన్నారు, ఇక్కడ బెజవాడ అన్నారు, వ్యభిచార కూపంలా మారిపోతుందని అన్నారు. నేను అడుగుతా ఉన్నా మీరు మాట్లాడింది ఏంటి అని అడుగుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ఇక్కడ దెబ్బతినట్లేదా అని అడుగుతా ఉన్నా. 100% ఎవరైతే ఆ జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడాడో దాన్ని పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. అసలు అలాంటి మాటలు ప్రజాస్వామ్యంలో మాట్లాడకుండా ఉండవలసింది, దాన్ని పూర్తి స్థాయిగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు ఏంటని అడుగుతా ఉన్నా. మీరు ఒక జర్నలిజంలో తెలుగుదేశం ఫేవరబుల్ ఉన్న ఛానల్స్లో ఏ రకంగా మాట్లాడుతున్నారు? దీన్ని ఎవరైనా సమర్థిస్తారా? ఈ రకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నేను అడుగుతా ఉన్నా, సాక్షాత్తు పిటిషనర్స్ సుప్రీంకోర్టు హైకోర్టుని జ్యుడిషియరీని అప్రోచ్ అయితే కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సామాన్య పౌరుడికి ఒక గొంతెత్తే వాయిస్ని న్యాయం జరగదనేది క్లియర్ కట్గా తేటతెల్లం అవుతుంది. ఇది నిజంగా చాలా బాధాకరము, చాలా దురదృష్టకరం. రాష్ట్ర వ్యాప్తంగా 89 లక్షల పైచిలకు మహిళలు చిన్నపిల్లలు తల్లికి వందనముకి అర్హురాళ్ళు కిందన 89 లక్షల మంది ఉన్నారు. ఈ 89 లక్షల మందికి నేను అడుగుతున్నా, సుమారుగా 13,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి తల్లికి వందనానికి బడ్జెట్ పెట్టాలి. మీరు బడ్జెట్ ఎంతమందికి పెట్టారు? ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టారు? ఎంతమందిని మీరు డిలీట్ చేస్తూ ఉన్నారు? అంటే నా నోటీస్కి వచ్చింది, అక్కడ చెప్పడం ఏంటంటే నెలకి ఆదాయం అంట 10,000 మించకూడదంట, 10,000 మించితేనంట తల్లికి వందనం కట్ చేస్తారంట. అసలు వైట్ కార్డ్ అంటే ఏంటండి? అసలు వైట్ కార్డ్ దాని యొక్క మీనింగ్ ఏంటని అడుగుతున్నా. బీపీఎల్ బిలో పావర్టీ లైన్ అంటే వైట్ కార్డ్. ఆల్రెడీ గవర్నమెంట్ నిర్ధారించింది, వైట్ కార్డ్ మంజూరు చేశారని అంటే నువ్వు బిలో పావర్టీ లైన్లో ఉన్నావు, నువ్వు పథకాలకి గవర్నమెంట్ ఇచ్చే పథకాలకి అర్హురాలు అని దానికి అర్థం. మళ్ళీ దీనికి ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొచ్చి అంటే ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కానీ మద్దతుదారులు కానీ ఉంటే వాళ్ళని తొలగించే కార్యక్రమం చేస్తూ ఉన్నారా ఈ ముసుగులో అని అడుగుతా ఉన్నా. ఇది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 89 లక్షల మంది ఎవరైతే విద్యార్థులు ఉన్నారో 1 ఇయర్ బకాయి అంటే లాస్ట్ ఇయర్ బకాయి సుమారుగా 13,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాకీ ఉన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 89 లక్షల మంది విద్యార్థులకి 15,000 రూపాయలు చొప్పున బకాయి ఉన్నారనేది మర్చిపోబాకండి. మీరు ఆ డబ్బులు ఎప్పుడు తల్లుల అకౌంట్లోకి వేస్తూ ఉన్నారు, ఇది ప్రశ్నిస్తా. పూర్తి స్థాయిగా ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో అంతమందికి కూడా ఖచ్చితంగా మీరు తల్లికి వందనం వేసి తీరాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రెస్ మీట్లో కూడా ఒక మాట మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే ఇంకా సూపర్ 6 అయిపోయింది, ఇంకా సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే నాలిక అన్నాడు. అంటే నాలిక అంటే ఏంటి? మీ నాలిక అన్నాడు. అసలు ఇలా మాట్లాడచ్చా? సూపర్ 6 ఎక్కడైపోయిందండి? అసలు ఎక్కడైపోయింది సూపర్ 6? మీరు రైతు భరోసా వేశారా? మహిళలకి నీకు 15,000 అన్నారు, 15,000 మాట పక్కన పెడితే 13,000 వేస్తున్నారని విన్నాను. మరి 18,000 ఏమైందని అడుగుతున్నా. మరి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కూడా 18,000 వేయాలి కదా సంవత్సరానికి, అంటే నెలకి 1,500. ఇది కాకుండా 50 సంవత్సరాలు దాటిన బీసీ ఎస్సీ మహిళలకి, మైనారిటీ మహిళలకి మీరు పెన్షన్ ఇస్తా అన్నారు 4,000 రూపాయలు. మరి ఎక్కడుంది? ఎక్కడ ఇస్తా ఉన్నారు? సూపర్ 6 ఎక్కడైపోయిందండి? సూపర్ 6 ఎక్కడైపోయింది? నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, ఎక్కడిచ్చారు? మరి సూపర్ 6 ఎక్కడైపోయింది? అలా ప్రారంభమే పూర్తిగా కాల, ఇంకా సూపర్ 6 అయిపోయింది, ఇంకెవరైనా మాట్లాడితే మీ నాలుక అని మింగేశారు. ఇది బాగానే ఉందండి, మీరు నిబంధనలను అమలు చేశారు, బాగానే ఉంది. కాకపోతే దీని గురించి మీరు గతంలో ఇదే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు మెయింటెనెన్స్ కింద 2,000 రూపాయలు ఎలా తీస్తారు అని ఇదే నారా లోకేష్ గారు మాట్లాడారు. 1,000 రూపాయలు, తర్వాత 2,000, ఫస్ట్ 1,000, తర్వాత 2,000. ఇంకా స్కూల్స్ బాగుండాలనే ఉద్దేశంతో అప్పుడున్న ప్రభుత్వం ఆలోచన చేసింది. మరి ఇదే 2,000 రూపాయలు మీరు ఎందుకు మినహాయిస్తూ ఉన్నారని అడుగుతున్నా. మీరు తప్పు పట్టారు కదా, వాళ్ళు 2,000 రూపాయలు మీరు ఎందుకు కట్ చేశారని. మరి ఇప్పుడు మీరెందుకు కట్ చేస్తున్నారు? మీరు కూడా చేయకూడదు కదా. ఒకటి, అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుందని కితాబిచ్చి అప్పుడు మీరు 2,000 కట్ చేయండి. వాళ్ళు ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు. మీరు 2,000 కట్ చేయడానికి మీరెవరండి? మీరు 15,000 రూపాయలు మీరు సూపర్ 6 హామీ ఇచ్చినప్పుడు మీరు అమలు చేయండి. అప్పుడున్న ప్రభుత్వాన్ని మీరు లేవనెత్తారు కదా, వేలెత్తి చూపించారు కదా, మీరెందుకు కట్ చేస్తున్నారు? దేనికండి? దేనికండి? దేనికి ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు అందరూ బతకాల. ఇటు హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లతో పాటు ఎగ్జిబిటర్లు, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్, వీళ్ళందరూ బతకాల. ఇక్కడ ఎలా కనబడుతుందంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలకి, సినిమా సామాన్యులకి అవకాశం కల్పించాలని టికెట్లు నియంత్రణ చేశారు రేటు విషయంలో. అప్పట్లో మరి నెంబర్ ఆఫ్ ఫుట్ ఫాల్స్ థియేటర్స్కి వస్తే ఖచ్చితంగా ఎగ్జిబిటర్లు బతుకుతారు, డిస్ట్రిబ్యూటర్లు బతుకుతారు. ఇక్కడ 1,000 కోట్ల రూపాయల సినిమాకి ఆదాయం వస్తుంది. ఈ 1,000 కోట్ల రూపాయల సినిమా ఆదాయం ఎవరికి వెళ్తుందండి? హీరోలకు వెళ్తుంది, డైరెక్టర్లకు వెళ్తుంది, ప్రొడ్యూసర్లకు వెళ్తుంది. మరి ఎగ్జిబిటర్లకి, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతూ ఉన్నారు. అందరూ సమానంగా బతకాలంటే ఎప్పుడైతే రేట్లు నియంత్రణ జరుగుతుందో ఖచ్చితంగా సినిమా షోస్ కూడా ప్రజలు వస్తారు. ఇప్పుడు సినిమా టికెట్ నాకు తెలియదు ఎంత ఉందో, 200, 250 ఎంత ఉంది. అది అప్పట్లో ప్రభుత్వం బాగా నియంత్రణ చేసి సకానికి తగ్గించారు. తగ్గించినప్పుడు మొత్తం ప్రజలందరూ కూడా వస్తారు, సామాన్యుడికి అవకాశం కల్పించారు. మరి ఇప్పుడు కేవలము ఈ బడాబాబులు బతకడానికి, ఆ నలుగురు బతకడానికి మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే ఇలానే ఉంటాయి పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది చెప్పాల, మీరు రేట్లు తగ్గించండి, అప్పుడు ఖచ్చితంగా ఎగ్జిబిటర్లను వీళ్ళందరూ కూడా సినిమాలు వేయడానికి ముందుకు వస్తారు. ప్రతి రాష్ట్రంలో కూడా పర్సంటేజ్ జరుగుతూ ఉంది. ఏదైతే సినిమాకు వచ్చే కలెక్షన్లో ఎగ్జిబిటర్లకి ఇంత పర్సంటేజ్ వెళ్ళాలని. ఆంధ్రప్రదేశ్లో జరగట్లే, తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి. దానిపైన కూడా ఒకసారి పునరాలోచన చేసుకుని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా బతికే విధంగా సినిమా ఇండస్ట్రీ 4 కాలాల పాటు బాగుండాలి అని అంటే ఈ రకమైన
నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనేది నా అభిప్రాయం.